వదిన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మాకు కావాల్సింది అటాటోళ్ళే, మాకు కావాల్సింది మర్డర్లు చేసేవాళ్ళు, మాకు కావాల్సింది ఆడవాళ్ళని హింస పెట్టేవాళ్ళు, మాకు కావాల్సింది కదిరికి గొడ్డలు తేవారంటే తెచ్చేవాళ్ళు, అదేవిధంగా రెడ్ శాండిల్ చేయాలంటే చేసేవాళ్ళు, అదేవిధంగా ఇసుక అక్రమంగా తోలరా అంటే తోలాలా, మైనింగ్ అక్రమంగా చేయాలా, ఇటువంటి వాళ్ళే మా పార్టీలో ఉంటారు. ఇటువంటి వాళ్ళకే మా పార్టీలో ప్రాధాన్యత. అందుకే కదా నన్ను ఈ పొద్దు పక్కన పెట్టింది. మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారు? నిజాయితీగా ఉంటారు కదా సీమరాజు గారు, అందుకే పక్కన పెట్టారు, టికెట్ ఇవ్వలేదు. మరి మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారమ్మా? కాదు, స్వయంగా సొంత చెల్లెలకు కూడా అక్రమ సంబంధం అంటగట్టిన వాళ్ళతో ఫోటోలు తీయించుకున్నాడు కదండి జగన్ రెడ్డి. అసలు అతనికి ఏమన్నా మనస్సాక్షి ఉందా? అసలు సాక్షి ఛానల్ ఉండదు, మనసాక్షి అయినే ఉండవు. సాక్షి ఛానల్ ఉంది అంటారు. కాదు సీమరాజా గారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చాయి, అవునాగా? అవును. ఈ రోజు అతనికి ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో లేదు, అవునా కాదా? లేదు. మరి ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు సిగ్గు లేకుండా సాక్షి పేపర్లో వేసుకుంటారండి మీరు? నేను చెప్పింది ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళలేదా ఎట్టమ్మా నాయనా? నేను ఇప్పుడు దాకా అదేమా చెప్పింది. కాదండి, సిగ్గు లేకుండా మీరు ఏదన్నా వేసుకుంటారా? మా పేపర్ లో మేము రాసుకోకుంటే పక్క పేపర్ లో రాచారా? ఎంత మాత్రం మీ భారతీయ వదిన పైనుండి చూస్తోంది కదా అని చెప్పేసి కింద నుంచి